హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను ఇవాళ పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: 1/2 కేజీ బియ్యము, 2 గుప్పెళ్ళు పుదీనా, గుప్పెడి కొత్తిమీర, 2 ఇంచుల అల్లము, 15 తెల్లవాయలు, 5 పచ్చిమిర్చి, అరచెక్క నిమ్మరసము, పెరుగు, కరివేపాకు, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, 2 టమోటాలు తరుగు పెట్టుకోవాలి, 4 పచ్చిమిర్చి, షాహీ జీరా, ధనియాల పొడి, చెక్క, లవంగం, పసుపు, బిర్యానీ షాజీరా. ఇప్పుడు మిక్సీ జార్లో 2 గుప్పెళ్ళ పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం వేస్తే కలర్ చేంజ్ కాదని వేస్తున్నాను. పెరుగు 1/2 కప్పు పెరుగు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి బాగా నూనె వేడి అయ్యాక షాహీ జీరా కొద్దిగా వేగాక చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవి కొంచెం బాగా వేగాక ఆనియన్స్ వేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి ఇవి కొంచెం బాగా వేగాలి. బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి వేగేకి కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే త్వరగా వేగుతాయి. ఇవి వేగాక ఈ కలర్ వచ్చాక ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇలా నూనె కొంచెం పైకి వచ్చిన తర్వాత వేయించుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఈ పుదీనా రైస్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
సిమ్లోనే పెట్టి మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపేసి మరి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసేసేది. నేను కల్లుప్పే వేస్తానండి, మీరు మీ ఇష్టం. ఇలా మూత పెట్టు సిమ్లోనే పెట్టి మగ్గించుకున్న తర్వాత రైస్కి కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు పోయాలి. కప్పు రైస్కి 1.5 వాటర్, 2 కప్పుల బియ్యంకి 3 కప్పులు వాటర్. ఈ 1/2 kg రైస్ ముగ్గురికి బాగా సరిపోతుంది. బాగా ఎసురు అలా కాగిన తర్వాత బియ్యం వేసేసి బియ్యం వేసాక ఎక్కువసేపు కలపెట్టకుండా ఒక్కసారి కలిపెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక అలాగే ఒక 15 నిమిషాలు వదిలేసిన తర్వాత అప్పుడు మూత తీసి రైస్ కలుపుకోవాలి. చాలా బాగుంటుంది పుదీనా రైస్. మీరు ఎలా వచ్చిందో తిన్నాక కామెంట్స్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మరి అడగండి. ఇందులో పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేయాలి. ఇలా ఉంటుంది చూడండి రైస్, పొడి పొడిగా బాగా వస్తుంది. మా పిల్లలకి పుదీనా రైస్ చాలా ఇష్టం, బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.